వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్కు చెందిన క్రైస్తవ మతబోధకుడు పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించిన మిస్టరీ వీడిపోయింది. ఆయన 24వ తారీఖు రాత్రి రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన పడిపోయి చనిపోయాడు. ఆయన్ని హత్య చేశారని క్రైస్తవ సంఘాలు, కొంతమంది రాజకీయ నాయకులు విపరీతంగా హడావుడి చేశారు. క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎస్పీతో మాట్లాడారు. అలాగే లోకేష్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేశారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏదైనా చేస్తాడు, ఎలా అయినా రెచ్చగొడతాడు ప్రజల్ని. అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించి ఆగమేఘాల మీద పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన సందర్భంగా కొన్ని నిజాలు వెల్లడైనవి. ఈ నిజాలు వెల్లడయ్యే లోపే పెద్ద పెద్ద కుట్రలకు ప్లాన్ చేశారు. వైసీపీ నాయకులు పాస్టర్ది హత్య అని వాళ్ళ మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. వైసీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, పాస్టర్ని చంపేశారని. అలాగే ఇంకో రాజకీయ నాయకుడు, ఆయన అరాచకుడుగా పేరుంది, ఒక అసాంఘిక శక్తిగా పేరుంది, ఆయనే హర్ష కుమార్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన విషయం అందరికీ తెలుసు. ఆయన రంగప్రవేశం చేశాడు. క్రైస్తవులను రెచ్చగొట్టి రాజకీయంగా ఉనికి నిలుపుకోవాలని చూస్తున్నాడు. ఆయనకి ఉనికి లేదు కదా, ఇటీవల కాలంలో ఫేడౌట్ అయిపోయాడు. సో వీళ్ళంతా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి అల్లకల్లోలంగా మార్చాలనే ప్రయత్నం చేశారు. మొన్న వర్గీకరణ జరిగినప్పుడు కూడా కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, కానీ పెద్దగా స్పందన లేదు రెండు వర్గాల్లో, మాలల్లో కానీ మాదిగల్లో కానీ. సో దీన్ని ఒక సాగ్గా చూపించి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి లేదా మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని, ఇది కూటమి ప్రభుత్వం అని, పవన్ కళ్యాణ్ పదే పదే సనాతనవాదం అంటున్నాడని, ఆ సనాతనవాదానికి ఆయన చెప్పిన మాటలకు ప్రభావితమై దాడులు చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రవీణ్ కుమార్ హత్య ఖచ్చితంగా ఇది హత్య, దీన్ని కప్పిపెట్టాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రోడ్ల మీద ధర్నాలు చేశారు. ఇదంతా ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్య అన్నమాట. హర్ష కుమార్ కావచ్చు, జూపూడి ప్రభాకర్ రావు కావచ్చు, లేదంటే ఇంకో పాస్టర్ ఆఫ్ ఫాదర్ అజయ్ అంట, అతను కూడా చాలా దారుణం. యాక్చువల్గా క్రిస్టియానిటీ శాంతిని ప్రబోధిస్తుంది. క్రిస్టియన్ ఫాదర్లు కూడా చాలా ప్రశాంతంగా, చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ పాస్టర్ అజయ్ అనే అతను చాలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అంటే సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి. మీడియా కూడా, సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, చాలా దారుణంగా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎవరికి వాడు వ్యూస్ కోసం రెచ్చగొట్టేట్టు పుకార్లు స్ప్రెడ్ చేయటం, లేదంటే వ్యూస్ కోసం లేని విషయాలు ఉన్నట్టు చెప్పటం, ఇవన్నీ చేశారు. దీని మూలంగా ఏమైందంటే ఇంకొంతమంది పాస్టర్ ప్రవీణ్ గతంలో వేరే మతాల గురించి చేసిన, ఇస్లాం గురించి చేసిన వ్యాఖ్యలు, హిందూ మతంలో దేవుళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ మళ్ళీ బయటపెట్టారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని సమాజంలో ఉన్న శాంతి సామరస్యాన్ని భగ్నం చేయాలనే కుట్ర ఉంది ఇందులో. పోలీసులు ఆగమేఘాల మీద దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఏమాత్రం దర్యాప్తులో ఆలస్యం జరిగినా కానీ వీళ్ళు రెచ్చిపోతారు, తప్పుతో పట్టిస్తారు ప్రజల్ని. అందుకే సీరియస్గా తీసుకున్నారు. యాక్చువల్గా నిన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, ఇది సమ్మర్, ఎండాకాలం. ఈ సమ్మర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి 2 వీలర్ మీద రావటం అంటే అది సాహసం. 500 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈయన మిట్ట మధ్యాహ్నం బయలుదేరాడు, 2 వీలర్ మీద, మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. ఈ ఎండ ఉంటుంది. ఈయన ప్రయాణించిన మార్గంలో 300 సీసీ కెమెరాల ఫుటేజీలు తీయించారు పోలీసులు. ఈయన ఎన్ని గంటలకు ఎక్కడికి వచ్చాడో మొత్తం తీశారు. ఆయన కోదాళ్ళలో ఆగాడు, 650 రూపాయలు పెట్టి మద్యం కొన్నాడు కోదాళ్ళలో ఒక మద్యం షాప్లో. ఆ తర్వాత విజయవాడకు వచ్చారు సాయంత్రానికి. విజయవాడకు రావడానికి ముందు గొల్లపూడిలో ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసరికే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది. మోటార్ సైకిల్ హెడ్ ల్యాంప్ పగిలిపోయింది. ఈయన చేతుల మీద గీసుకుపోయిన గాయాలు ఉన్నాయి అని ఆ పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా చెప్పారు. అక్కడి నుంచి విజయవాడ రామవరప్పటి దగ్గరకు వచ్చేసరికి అసలు బండి దోలలేని పరిస్థితిలో రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. ఒకసారి నేను మీకు ఆ విజువల్స్ చూపిస్తా. కోదాడ దగ్గర మందు షాపులో మందు కొన్నది, ఆ తర్వాత విజయవాడ దగ్గర ఆయన కూర్చున్న విజువల్స్ కూడా తీశారు సీసీ ఫుటేజ్లో.
ఇదిగోండి కోదాడ దగ్గర మద్యం షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్. అదిగోండి ఆయన కొన్న బ్రాండ్ కూడా అదేదో సమ్ జిన్ లాంటిది, వైట్గా ఉంది, వోడ్కా లాంటిది. ఇది కోదాడ దగ్గర షాపు. నెక్స్ట్ విజయవాడ దగ్గర సాయంత్రం 5:30 అప్పుడు రామవరప్పటి దగ్గర బండి ఆపుకొని కూర్చో ఉన్నారు. ఇక్కడే ఈ కూర్చో ఉన్నప్పుడే ఒక ఎస్ఐ చూడటం, ట్రాఫిక్ ఎస్ఐ ఎందుకు ఇక్కడ కూర్చున్నారని అడిగింది. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి మీరు ఈ టైంలో జర్నీ చేయటం కరెక్ట్ కాదని అక్కడ కూర్చుంటే అక్కడ దాదాపు ఒక 2 గంటల పాటు అక్కడే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 5:30కి రామవరప్పటి దగ్గరకు వచ్చిన ఆయన 8:30 అయింది దాటేసరికి, రామవరప్పటి దాటేసరికి. ఈ మధ్యకాలంలో ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏలూరులో మళ్ళీ మద్యం కొన్నాడు. ఏలూరు మద్యం షాప్ దగ్గర కూడా కొన్నట్టు ఆధారాలు పోలీసులకు దొరికినాయి. తర్వాత ఏలూరు దాటిన తర్వాత రాజమండ్రి ఏలూరు మధ్యలో ఎక్కడో కొవ్వూరు దగ్గర ఎక్కడో పడిపోయాడు. అయితే జరిగింది ఇది. దీని మీద రకరకాల ప్రచారం చేశారు. అంటే దీని వెనకాల అసలు చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు. హర్షకుమార్ అదే చెప్పాడు ఒక వీడియో, అది కూడా చూపిస్తా. అంటే చంద్రబాబు నాయుడుకి ఈయనకి ఆస్తి తగాదాలు ఉన్నాయా, గట్టి తగాదాలు ఉన్నాయా, చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు. హిందువులను కూడా అదేవిధంగా రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తుందో లేదో, 2019కి ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆభరణాలు మాయమైనవి, చంద్రబాబు గారి బెడ్రూమ్లో ఉన్నాయని విజయసాయిరెడ్డి ప్రచారం చేశాడు. రమణ దీక్షలతో ఊరూర తిప్పి ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇలాంటి నీచమైన పనులు చేయటంలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంకో విజువల్ చూపిస్తాను. హర్షకుమార్ ఏం మాట్లాడారు. ఆయన ఏమంటాడు, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇది ముమ్మాటికి హత్యే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము సంయమనం పాటించడం వల్ల ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్ళగలిగారు, డాక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు పోస్ట్ మార్టం సరిగా చేయకపోతే రీపోస్ట్ మార్టం చేపిస్తా అని కూడా మాట్లాడారు ఆయన. ఒకసారి వినండి. అంటే 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఎవరో కూడా ఇలా మాట్లాడరు. కానీ హర్షకుమార్ చరిత్ర అలాంటిది. యానాంలో సెరామిక్ ఫ్యాక్టరీని పడుకోబెట్టిన చరిత్ర అయింది. ఇవాళ యానాం మరుభూమిగా మారిందంటే కారణం ఆయన. ఎందుకంటే ఒకప్పుడు ఈ సెరామిక్ ఫ్యాక్టరీలో వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేసేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని చాలా వ్యాపారాలు నడిచినాయి, స్కూల్స్ వచ్చినాయి. ఆ కంపెనీ వాళ్ళే స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. మొత్తం ఇవాళ ఏం లేదు అక్కడ, బికాజ్ ఆఫ్ హర్ష్ కుమార్. దీని వెనకాల ఆ యానాం కార్మికులు అప్పుడు ఆ గొడవలో, ఫ్యాక్టరీ గొడవల వెనకాల హర్ష్ కుమార్ హస్తం ఉందన్న ఆరోపణలో ప్రచారం జరిగింది ఆ రోజున. సో ఇవాళ కూడా అలాంటి పనులు చేయడానికి ఆయన ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. వృద్ధుడైపోయినా కానీ బుద్ధి మారలేదు. సో ఒకసారి చూపిస్తా ఆయన ఏం మాట్లాడాడు. అందరికీ నమస్కారం. ఖచ్చితంగా అది హత్య అని మేము చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే అక్కడ పోలీసులు మాకు చూపించిన వీడియోలు కానీ, మేము చూసిన వీడియోలు కానీ ఖచ్చితంగా అతన్ని హత్య చేశారు అన్నది క్రైస్తవ సమాజం ఒక నిర్ధారణకు వచ్చింది. మీరు ఏదో అనుకుంటున్నారు, ఉండి కొలిది జనం తగ్గిపోతారని. 3-4 తర్వాత జనాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. అంటే ఇది అయిపోయిందని అనుకుంటున్నారు చాలామంది. అందుగురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అందరూ ఇమీడియట్గా వీడియో చూడగానే బయలుదేరండి. అందరికీ నమస్కారం. చూసారుగా ఆయన ఏ స్టేజ్లో ఉన్నారో, ఎలా మాట్లాడుతున్నారో. ఇది ఒకటి. అంటే ఇది హత్య అని ఘంటాపదంగా చెప్తున్నాడు ఆయన. ఇంకొకటి, క్రైస్తవ సోదరులు ఎవరు నమ్మరో వినరో అని రెచ్చగొడుతున్నాడు. నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది ముమ్మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు. ఖచ్చితంగా ఇది హత్యే. నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. అదండి, అది ఖచ్చితంగా హత్య అంటున్నాడు. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు. అంటే ఈ కేసులో స్పష్టంగా అది యాక్సిడెంట్ అని సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తూ ఉంది. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వస్తాయి. బాడీలో ఏమేమి ఉన్నాయి,
ఆయన బాడీలో ఏమేమి తిన్నారు ఏమేమి తాగారనే రిపోర్ట్ కూడా వస్తుంది. కానీ ఖచ్చితంగా హత్య అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇతని మీద అర్జెంటుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకో వీడియో చూపిస్తా. అసలు ఈ హత్య వెనకాల ప్రభుత్వమే ఉందా అనే అనుమానం నాకు కలుగుతుంది. ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా, లేదంటే ప్రభుత్వంలోని బాగా పెద్దలు చేయించారా? ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నారు? అదండి, అంటే ఈ ప్రభుత్వమే ఉందా, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉన్నారు ఈ హత్య వెనకాల అంటాడు. అంటే ప్రభుత్వ పెద్దలకున్నో ఎక్కడో హైదరాబాద్లో మతబోధన చేసుకునే ప్రవీణ్కి ఏంటి సంబంధం? ఎందుకు చేపిస్తారు? అంటే బాధ్యతారహితమైన ఆరోపణలు. భారతదేశంలో పొలిటీషియన్స్ ఎంత దరిద్రులుగా ఉంటారంటానికి ఇది ఒక నిదర్శనం. ఎంత బేస్లెస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తారంటానికి ఇలాంటివన్నీ నిదర్శనం. ఇవాళ ఈయన కాదు, జూపూడి ప్రభాకర్ రావు ఇతను విద్యావంతుడు, మంచి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా పనిచేశాడు గతంలో రాజకీయాల్లో. అంటే యాక్టివ్ ఈ పాలిటిక్స్లో, పవర్ పాలిటిక్స్లోకి రాకమునుపు అన్ని పార్టీలు తిరిగాడు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, టీడీపీ, మళ్ళీ వైసీపీ. ఈయన కూడా ఏంటి, ప్రవీణ్ మృతిపై నోరు విప్పని పవన్, హత్య చేయించింది వాళ్లే, జూపూడి బయటపెట్టిన సంచలన నిజాలన్నీ ఎవరో వేశారు. అంటే జూపూడి దగ్గర నిజాలు ఉన్నాయా? ఉంటే ఆధారాలు చూపించండి పోలీసులకి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది తప్పుడు ప్రచారం చేసినందుకు. జూపూడి ప్రభాకర్ ఒకడు. తర్వాత ఇంకొక అతను పాస్టర్ అజయ్ అంట. ప్రవీణ్ హత్య వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందంట, నన్ను కూడా చంపేస్తారు అయినా డోంట్ కేర్ అన్నాడు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాస్టర్లను చంపడమే పనే ఏంటి? ఏనాడన్నా ఉందా చరిత్రలో? అసలు చంద్రబాబు నాయుడు గారికి హత్య రాజకీయాల చరిత్ర ఉందా? వీళ్ళు నిరంతరం మోసే జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ చరిత్ర? జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన చంపితే ఆ చంపిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలే. కీలక పాత్రధారిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా మోకాలు అడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం అందరికీ తెలుసు. మొన్న ఎప్పుడు అంటున్నాడు కడపలో అందరికీ తెలుసు చిన్నాయన్ని ఎవరు చంపారో అని. నిజమే, కడపలో పులివెందులో సందులో తెలుసు ఎవరిని చంపారో, ఎవరు ఎందుకు చంపారు అనేది. ఇది ఇతను ఏమంటాడో చూడండి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు దాగి డ్రైవ్ చేస్తాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే, ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితులను చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇవాళ అదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం అది హత్య అంటున్నారు. అంటే పోలీసు విచారణలో అది రోడ్డు ప్రమాదంగా తేలినా, దానికి ససాక్ష్యమైన ఆధారాలు ఉన్నా కూడా మేము ఒప్పుకోం అంటున్నాడు. పైగా ఇంకేమంటున్నాడు తెలుసా, అతను తాగి చనిపోయాడు, తాగి బైక్ నడుపుతూ చనిపోయాడు అంటానికి ఆ చంపినోళ్ళు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నోట్లో మద్యం పోశారు, ఆ సమాచారం మాకుంది అంటాడు. అవన్నీ మరి పోలీసులకు ఇవ్వాలి కదా. పోలీసులకు ఇవ్వకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదవశాత్తు జరిగిన చావుని వక్రీకరించి దాన్ని హత్యగా చూపించి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారు. ఇది ఒక్కటి కాదు, రాబోయే రోజుల్లో ఇలాంటివి చాలా చేస్తారు. ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇది మామూలు రాష్ట్రం కాదు, ఇక్కడున్న రాజకీయ నాయకులు మామూలు వాళ్ళు కాదు, ప్రతిపక్షం మామూలు ప్రతిపక్షం కాదు. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, సిపిఎం కూడా దీని మీద ప్రదర్శన చేసింది. అంటే ఒకప్పుడు సిపిఎం అంటే కొంచెం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుంది, ప్రజా సమస్యల మీద పనిచేస్తుంది అంటారు. వీళ్ళు ఎంత బేస్లెస్గా చూడండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై న్యాయ విచారణ చేసి మైనారిటీల మీద దాడులు అరికట్టాలి. ఎవరు దాడి చేశారు ఆయన్ని? ఎవరి మీద దాడి చేశారు? ఎందుకు దాడి చేశారు? పోస్టర్ ఇది. అంటే వీళ్ళు ఏంటంటే గత 5 ఏళ్ళు ప్రతిపక్షంగా నోరు మోగబోయింది వీళ్ళకి, సిపిఎం వాళ్ళకి. మీరు గమనించండి, రాజకీయాల దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఆందోళన చేసినట్టు కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు కానీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కిన 2వ రోజు నుంచే మొదలుపెట్టారు వీళ్ళు పాత డిమాండ్లు, ప్రదర్శనలు, నిరసనలు ఇవన్నీ. దాని మూలంగా ఆ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ పోయింది, ఆ పార్టీ నాయకులకున్న క్రెడిబిలిటీ పోయింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రచారం, ఈ ప్రమాదం గురించి ప్రచారం చేసి, హత్యగా ప్రచారం చేసి, ప్రజలను రెచ్చగొట్టి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, జూపుడి కావచ్చు, లేదంటే ఇంకో పాస్టర్ అజయ్ కావచ్చు, లేదంటే మీడియా సంస్థలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.